మన ప్రభు మన రక్షకుడు యేసుక్రీస్తు వారి యొక్క శక్తిగల నామములో ప్రతి ఒక్కరిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. నేటి వాక్యపు ఆశీర్వాదం కొరకు నేటి అంశము ప్రవక్త ప్రవచనాలు. టుడేస్ టాపిక్ ఫ్రమ్ ద థ్రోన్ ఆఫ్ గ్రేస్, ప్రాఫెట్ అండ్ ప్రాఫెసీస్. నేటి ప్రవచనము, నేటి వాగ్దానము యెషయా గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనం. టుడేస్ ప్రాఫెసీ అండ్ ప్రామిస్. నేటి అంశము ప్రవక్త మరియు ప్రవచనాలు. నేటి వాగ్దానము ప్రవచనము యెషయా గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనం. యెషయా 30వ అధ్యాయం 19వ వచనం. ఐజియా చాప్టర్ 30 వర్స్ 19. సియోనులో యెరూషలేములోనే ఒక జనము కాపురముండును. జనమా, నీవిక నేమాత్రము కన్నీళ్లు విడువవు. ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును. ఇది ప్రవచనం. యెషయా ప్రవక్త ద్వారా ఇజ్రాయేలు జాతికి, జనాంగమునకు పరిశుద్ధాత్ముడు అనుగ్రహించినటువంటి ప్రవచనము. ఈరోజు పరిశుద్ధాత్ముడు మనకి గుర్తు చేస్తున్నాడు, ఈ యొక్క ప్రవచనం మన జీవితాల్లో వాగ్దానముగా మార్చివేయబడునుగాక. ఆమేన్. ప్రియమైనటువంటి సంగమా, ప్రవక్త ఎవరు? ఎవరు ప్రవక్త? హూ ఇస్ ప్రాఫెట్? వాట్ ఈస్ ప్రాఫెసీ? ప్రవక్త ఎప్పుడూ కూడా దేవుని నేత్రాలతో చూస్తాడు. ప్రాఫెట్ సీస్ విత్ ద ఐస్ ఆఫ్ గాడ్. దైవ దృష్టితో, దేవుని యొక్క నేత్రాలతో చూస్తాడు మానవ జాతిని. రెండవదిగా, వన్ హూ ఇన్స్పైర్డ్ బై గాడ్ త్రూ ద హోలీ స్పిరిట్. దేవుని చేత, పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడినటువంటి వ్యక్తి ప్రవక్త. ప్రవక్త ఎన్నుకోబడిన, ఏర్పాటు చేయబడిన, అభిషేకించబడినటువంటి వ్యక్తి. ప్రాఫెట్ ఈజ్ ఎ చోసన్ మ్యాన్ ఆఫ్ గాడ్, అనాయింటెడ్, అపాయింటెడ్ బై గాడ్ ఫర్ హిస్ కింగ్డమ్ టు బి ఎస్టాబ్లిష్డ్ ఆన్ దిస్ ప్లానెట్ ఎర్త్. భూలోకంలో తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి, తండ్రి ప్రణాళికను నెరవేర్చడానికి, తండ్రి ఉద్దేశాన్ని నెరవేర్చడానికి దేవుని యొక్క ప్రతినిధిగా ఉన్నటువంటి వ్యక్తి, దేవుని యొక్క సమాచారాన్ని అందించేటువంటి వ్యక్తి ప్రవక్త. దేవుని పక్షాన ఇతరులకు సత్యాన్ని తెలియచేస్తాడు ఈ యొక్క ప్రవక్త. ఎ పర్సన్ హూ స్పీక్స్ గాడ్స్ ట్రూత్ టు అదర్స్. గ్రీకు భాషలో ప్రవక్త అంటే అర్థం ఏంటి అంటే, భవిష్యత్తు గురించి మాట్లాడేటువంటి వ్యక్తి. వన్ హూ స్పీక్స్ ఫోర్త్ ఆర్ సీస్. చూసేటువంటి వ్యక్తి. గతాన్ని, ప్రస్తుతాన్ని, భవిష్యత్తును చూసేటువంటి వ్యక్తి. దేవుని యొక్క ఆలోచనతో, దేవుని యొక్క మనస్సుతో, దేవుని యొక్క హృదయముతో చూస్తూ తెలియచేసేటువంటి వ్యక్తి. ఎవరికైతే దేవుడు తన యొక్క సమాచారాన్ని, చిత్తాన్ని, ప్రణాళికను తెలియచేయమంటారో ఆ యొక్క ప్రణాళికను, ఉద్దేశాన్ని, చిత్తాన్ని బయలుపరుస్తూ ఉంటాడు ప్రవక్త. ప్రేమైనటువంటి సంగమా, దే హ్యావ్ ఎబిలిటీ టు ద ఫ్యూచర్. భవిష్యత్తు గురించి సామర్థ్యం గలవారు. తెలియచేయటానికి, దేవుని యొక్క అభిషేకము ద్వారా భవిష్యత్తు గురించి తెలియచేయటానికి, ప్రస్తుతం గురించి తెలియచేయటానికి సామర్థ్యం కలిగిన వారు ఈ యొక్క ప్రవక్తలు. దే రివీల్ teaching, revelation, declaration of God's truth, past, present and future. గతము, ప్రస్తుతము, భవిష్యత్తు గురించి ఉపదేశిస్తారు. ప్రత్యక్షత, ప్రకటన జ్ఞానము కలిగి వాళ్ళు బహిర్గతం చేస్తారు దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ప్రణాళికను. వీళ్ళు ప్రవక్తలు. ప్రేమటువంటి సంఘమ. A messenger, God's plan, God's purpose to reveal to the mankind.
వాళ్ళు సమాచారాన్ని అందించేటువంటి వాళ్ళు ఈ యొక్క ప్రవక్తలు. ప్రాఫెసీ అంటే ఏమిటి అంటే సమాచారం, దేవుని యొద్ద నుండి మానవ జాతికి వచ్చేటువంటి సమాచారం. ఆ యొక్క సమాచారంలో దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశ్యము ఉంటుంది. ఇన్ ప్రాఫెసీ we shall see God's will, God's plan, God's purposes and God's declaration. దేవుని యొక్క సమాచారాన్ని మనం చూస్తాం ప్రవచనాల్లో. పరిశుద్ధ గ్రంథానికి ఉన్నటువంటి పేరు ఏమిటంటే ప్రవచన వాక్కు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో ఆ సత్యాన్ని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 1 verse 3. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనువారును ధన్యులు. పరిశుద్ధ గ్రంథానికి ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఉన్నటువంటి సత్యాన్ని, వాక్యాన్ని, దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ప్రణాళికను పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథానికి ఉన్నటువంటి పేరు ప్రవచన వాక్కు. ప్రకటన గ్రంథం 22లో 7వ వచనంలో కూడా అదే సత్యాన్ని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నాడు. ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 22 verse 7. ప్రకటన 22:7. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి సంఘమా, పరిశుద్ధాత్ముడు యెషయా ప్రవక్త ద్వారా ఇజ్రాయేలు జాతికి తెలియచేశాడు. ఏమని తెలియచేశాడు? నీవిక నేమాత్రము కన్నీళ్లు విడువవు, ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును, ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును. ఈరోజు సంఘంతో పరిశుద్ధాత్ముడు తెలియచేస్తున్నటువంటి సత్యం కూడా అదే. విశ్వాసులు ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో, ఎప్పుడైతే దేవుని సన్నిధికి వచ్చి మొరపెట్టుకుంటారో వాళ్ళ యొక్క కన్నీరు తుడిచివేయబడుతుంది. ప్రార్థన విని తండ్రి జవాబును అనుగ్రహిస్తారు. ప్రేమైనటువంటి సంఘమా, అది ప్రవచనాలు. అనేక ప్రవచనాలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. కొన్ని వందల వేల ప్రవచనాలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. ఈ ప్రవచనాలు విశ్వాసులకు ఆశీర్వాదాన్ని, ధైర్యాన్ని, ఆదరణను, బలమును అనుగ్రహిస్తాయి. సంఘానికి క్షేమము, అభివృద్ధి కలుగజేస్తాయి. ఆత్మలను సంపాదించటానికి దేవుని యొక్క మాట ద్వారా, అభిషేకము ద్వారా సహాయాన్ని కలుగు చేస్తాయి. ప్రియమైనటువంటి సంఘమా, ప్రవచనం మిరకిల్ ఆఫ్ నాలెడ్జ్, డిక్లరేషన్, రెవల్యూషన్ అబౌట్ సంథింగ్, భవిష్యత్తు గురించి, ప్రస్తుతం గురించి, జరగబోయేటువంటి విషయాలను తెలియచేయటానికి దేవుడు అనుగ్రహించేటువంటి అభిషేకము, దేవుడు అనుగ్రహించేటువంటి యొక్క సామర్థ్యము. మానవుడి యొక్క ఆలోచనకు అంతుపట్టదు, మానవుడి యొక్క జ్ఞానానికి అంతుపట్టదు. ప్రియమైనటువంటి సంఘమా, ఆ సత్యాన్ని పరిశుద్ధాత్ముడు బయలుపరుస్తూ ఉన్నాడు. యోబు గ్రంథం 22వ అధ్యాయంలో 28వ వచనంలో ఆ సత్యాన్ని బయలుపరుస్తూ ఉన్నాడు. ద బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 22 verse 28. ఇక్కడ పరిశుద్ధాత్ముడు బయలుపరుస్తున్నాడు, యోబు ద్వారా బయలుపరుస్తున్నటువంటి సత్యం. 22:28లో ఏమని రాయబడి ఉంది అంటే, మరియు నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. నువ్వు ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యముతో, పరిశుద్ధాత్మతో తండ్రి చిత్తాన్ని తెలుసుకొని నీవు పలుకుతావో, నీవు పలికింది అది స్థిరపరచబడుతుంది. దేవుని యొక్క మాటను, దేవుని యొక్క చిత్తాన్ని, వాగ్దానాన్ని, ప్రవచనాన్ని నీవు పలికినప్పుడు అది స్థిరపరచబడుతుంది. నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. విశ్వాసి యొక్క జీవితంలో వెలుగు ప్రకాశించబడుతుంది. వాక్యము ద్వారా, వాక్యమై ఉన్న యేసు ప్రభు ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా వెలుగు ప్రకాశించబడుతుంది. రెండవదిగా, దేర్ ఫీట్ ఆర్ అనాయింటెడ్. అభిషిక్తులైన విశ్వాసుల జీవితాలలో వారి యొక్క పాదాలు అభిషేకించబడ్డాయి అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథం 52:7వ వచనంలో
ఆ సత్యాన్ని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. యెషయా 52:7. ఐజియా 52:7. సువార్త ప్రకటించుచు సమాధానము చాటించుచు సువర్తమానము ప్రకటించుచు రక్షణ సమాచారము ప్రచురించు వాని పాదములు నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి. ఒక్క మాటలో చెప్పాలి అంటే ప్రవక్తల యొక్క పాదాలు, సువార్తికుల పాదాలు, విశ్వాసుల యొక్క పాదాలు అభిషేకించబడ్డాయి. అవి ఎంతో ఆశీర్వాదకరమైనవి అని పరిశుద్ధాత్ముడు సెలవిస్తూ ఉన్నాడు. సువార్తను ప్రకటించే వారి యొక్క పాదాలు, వారి యొక్క జీవితాలు, రక్షణ సువార్తను ప్రకటించే వారి యొక్క జీవితాలు, వారి యొక్క పాదాలు అభిషేకించబడ్డాయి అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. మూడవ సత్యం ఏమిటి అంటే యూ విల్ బి సాటిస్ఫైడ్ విత్ లాంగ్ లైఫ్ అండ్ ఫేవర్. దీర్ఘాయుష్తో అనుగ్రహముతో నీ జీవితము నింపబడుతుంది అని పరిశుద్ధాత్ముడు తెలియచేస్తూ ఉన్నాడు. కీర్తన 91:16 ఆ సత్యాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు అతని విడిపించి అతని గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను, నా రక్షణ అతనికి చూపించెదను. కృపతో అనుగ్రహముతో దయతో దేవుడు నింపుతారు. దీర్ఘాయువు చేత దేవుడు తన యొక్క ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తారు అని పరిశుద్ధాత్ముడు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సంఘమా, 4వ ఆశీర్వాదం ప్రవచనం. చాలా వందల వేల ప్రవచనాలు ఉన్నాయి, కొన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. 4వ ప్రవచనం వాగ్దానం ఏమిటి అంటే యువర్ ఫీట్ విల్ నాట్ స్లిప్. నీ యొక్క పాదములు జారిపోకుండా నీకు సహాయం దయచేస్తాడు పరిశుద్ధాత్ముడు. కీర్తన 18:36 ఆ సత్యాన్ని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. కీర్తన 18:36 పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నాడు. నా పాదములకు చోటు విశాలపరచితివి, నా చీలమండలు బెణకలేదు. ప్రియమైనటువంటి సంఘమా, మార్గాలను సరళం చేస్తాడు. పాదాల తొట్టిల్లిపోకుండా ఆయన సహాయం దయచేస్తాడు. 36వ వచనంలో ఆ సత్యాన్ని బయలుపరుస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సంఘమా, 33వ వచనంలో ఆయన నా కాళ్ళు జింక కాళ్ళ వలె చేయుచున్నాడు, ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నాడు అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఇంకా పరిశుద్ధాత్ముడు తెలియజేస్తున్నటువంటి సత్యాలు ఏమిటి అంటే యూ విల్ రిసీవ్ అన్ఎక్స్పెక్టెడ్ ట్రెజర్స్. సామెతల గ్రంథము 8:21 బయలుపరుస్తున్నాడు. ఇది కూడా ఒక ప్రవచనం, ఇది కూడా ఒక వాగ్దానం. సామెతల గ్రంథం 8:21. Proverbs chapter 8:21. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. దేవుడు అనుగ్రహించేటువంటి ఆశీర్వాదం. ప్రేమైనటువంటి సంఘమా, నిధులను నింపుతాను అంటున్నాడు. ఆర్థికపరమైన ఆశీర్వాదాలను అనుగ్రహిస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు తండ్రి. ప్రేమైనటువంటి సంఘమా, 6వ సత్యం ద లార్డ్ విల్ బ్లెస్ యూ విత్ ప్రేషియస్ థింగ్స్ ఆన్ ది ఎర్త్. ద్వితీయోపదేశ కాండము 32:13 ఆ సత్యాన్ని పరిశుద్ధాత్ముడు బయలుపరుస్తూ ఉన్నాడు. ద్వితీయోపదేశ కాండము 32:13. భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వానిని ఎక్కించెను, పొలముల పంట వానికి తినిపించెను. కొండ బండ నుండి తేనెను, చెకుముకి రాతి బండ నుండి నూనెను అతనికి జుర్రించెను. దేవుడు ఇస్తానంటున్నాడు ఇజ్రాయేలు జాతికి.
అదే రీతిగా విశ్వాసులకు ప్రేమైనటువంటి సంగమ, శ్రేష్టమైనది భూమిలో ఉన్న శ్రేష్టమైన పదార్థాలను, శ్రేష్టమైనవన్నీ కూడా ఇస్తాను అంటున్నాడు. ఎవరి కొరకు? విశ్వాసుల కొరకు, ఎన్నుకోబడిన వారి కొరకు, క్రీస్తు యేసు పరిశుద్ధ రక్తము ద్వారా కడగబడిన, కొనబడిన, విమోచింపబడిన వారి కొరకు. ఎందుకంటే తండ్రిని మహిమపరచాలి, తండ్రి ప్రేమకు సాక్షిగా ఉండాలి. కాబట్టి దేవుడు అనుగ్రహించేటువంటి ఆశీర్వాదాలు కొన్ని వేలకు పైగా ఉన్నాయి. ప్రేమైనటువంటి సంగమ, అనేక వేల వాగ్దానాలు, ప్రవచనాలు పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధాత్ముడు దాచి ఉంచాడు. మనకి గుర్తు చేస్తూ ఉంటాడు పరిశుద్ధాత్ముడు దేవుని యొక్క మాటను, సత్యాన్ని ప్రవచనము ద్వారా, వాగ్దానము ద్వారా గుర్తు చేస్తూ ఉంటాడు. మనం తెలుసుకున్నప్పుడు, మనం విన్నప్పుడు మనకి ధైర్యం కలుగుతుంది, మనకి ఆశీర్వాదం కలుగుతుంది, మనలో విశ్వాసము పెరుగుతుంది, మనము బలమైన సాధనాలుగా వాడబడటానికి ఆశీర్వాదము, అభిషేకము కలుగుతుంది. దేవుని యొక్క మాట ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా ఆ అభిషేకాన్ని, ఆశీర్వాదాన్ని సంఘము పొందుకుంటారు అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. 7వ సత్యం ఏమిటంటే, యూ విల్ రిసీవ్ ద ఫార్మర్ రెయిన్ అండ్ లేటర్ రైన్. తొలకరి వర్షము, తర్వాత ఆఖరి వర్షం, కడవరి వర్షాన్ని నీవు చూస్తావు అని తెలియచేస్తూ ఉన్నాడు. ద్వితీయోపదేశ కాండము 33:25లో తెలియచేస్తున్నాడు. తర్వాత 27లో, నీ కమ్ములు ఇనుపవియు ఇత్తడివి నయ్యుండును, నీవు బ్రతుకు దినములలో నీకు విశ్రాంతి కలుగును. 27వ వచనం, శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము, నిత్యముగా నుండు బాహువులు నీ క్రింద నుండును. ఆయన నీ ఎదుట నుండి శత్రువును వెళ్ళగొట్టి నశింపచేయున నేను. ప్రేమైనటువంటి సంగమ, యావేలు ప్రవక్తల ద్వారా పలికినటువంటి మరొక సత్యాన్ని మనం చూస్తాం. 2వ అధ్యాయం 23వ వచనంలో అక్కడ ఏమని తెలియచేస్తున్నాడు అంటే, తొలకరి వర్షము, కడవరి వర్షం గురించి తెలియచేస్తూ ఉన్నాడు యావేలు ప్రవక్త ద్వారా. ప్రేమైనటువంటి సంఘమ, అదే సత్యాన్ని ఈరోజు మనకి పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. విశ్వాసి జీవితంలో తొలకరి వర్షము, తర్వాత కడవరి వర్షాన్ని చూస్తారు అని తెలియచేస్తూ ఉన్నాడు. ఈ యొక్క యావేలు ప్రవక్త ద్వారా బయలుపరిచినటువంటి సత్యాలు 2వ అధ్యాయంలో 23వ వచనంలో తెలియచేస్తున్నాడు. సియోను జనులు ద్రాక్ష చెట్లు సమృద్ధిగా ఫలించును. సియోను జనులారా, ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. వాన కురిపించి పూర్వమందు వలె తొలకరి వర్షమును, కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. లేటర్ రెయిన్, ఫార్మర్ రెయిన్. తొలకరి వర్షము, కడవరి వర్షాన్ని అనుగ్రహిస్తాడు, అభిషేకాన్ని అనుగ్రహిస్తాడు. దేని కొరకు? తండ్రి చిత్తాన్ని తెలుసుకోవటానికి, తండ్రి ప్రేమకు సాక్షులుగా జీవించటానికి, యేసయ్య ఇచ్చిన బాధ్యతలు నిర్వహించడానికి, పనిని నిర్వహించటానికి, సంఘ అభివృద్ధి కొరకు, సంఘ క్షేమము కొరకు ప్రతి ఒక్కరూ కూడా బలపరచబడి వాగ్దానం ద్వారా, ప్రవచనాల ద్వారా ధైర్యాన్ని, విశ్వాసాన్ని కలిగి జీవించాలి. యేసయ్య కొరకు జీవించాలి. రాకడలో, యేసు ప్రభువు యొక్క 2వ రాకడలో ఎత్తబడేటువంటి సార్వత్రిక గుంపులో ఉండాలి. సిద్ధపడుతూ ప్రభునేసు క్రీస్తు వారి యొక్క 2వ రాకడకు సిద్ధపడుచు అనేకులను సిద్ధపరిచేవారుగా ఉండాలి అని పరిశుద్ధాత్ముడు బలపరుస్తూ ఉన్నాడు. ప్రవక్తల గురించి అనేక మంది ప్రవక్తలు పాత నిబంధన గ్రంథంలో ఉన్నారు. మేజర్ ప్రాఫిట్స్, మైనర్ ప్రాఫిట్స్ అంటాం పాత నిబంధన గ్రంథంలో. వాళ్ళని పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు అని పిలువబడ్డారు. వాళ్ళల్లో చాలామంది ఉన్నారు. ప్రేమైనటువంటి సంఘమ, మోషే ఒక ప్రవక్త, యెషయా ఒక ప్రవక్త, తర్వాత ఏలియా ఒక ప్రవక్త, ఎలీషా ఒక ప్రవక్త, ఇర్మియా ఒక ప్రవక్త, యెషయా ఒక ప్రవక్త, ఎహెజ్కేలు ఒక ప్రవక్త. ఈ విధంగా ప్రవక్తల గురించి, చాలా ప్రవక్తల గురించి పాత నిబంధన గ్రంథంలో రాయబడి ఉంది. క్రొత్త నిబంధన గ్రంథంలో కూడా ప్రవక్తలు ఉన్నారు. అనేక మంది ప్రవక్తలు ఉన్నారు. ఈ ప్రవక్త ఏం చేస్తారు? తండ్రి చిత్తాన్ని, తండ్రి ఆలోచనను, తండ్రి ప్రణాళికను, తండ్రి ఇచ్చిన సమాచారాన్ని ఎవరికైతే తెలియచేయమంటారో వారికి తెలియచేస్తూ ఉంటారు.
దేవుని యొక్క సమాచారాన్ని అందించేటువంటి వ్యక్తిని, ఆ యొక్క సమాచారాన్నే ప్రవచనము అంటాం ప్రేమైనటువంటి సంగమా. కాబట్టి తండ్రి చిత్తాన్ని తెలుసుకోవటానికి, తండ్రి ఉద్దేశాన్ని తెలుసుకోవటానికి, తండ్రి ఇచ్చేటువంటి మార్గాలను చూపేటువంటి మార్గాలలో మనం వెళ్ళటానికి ఈ యొక్క వాగ్దానము, ప్రవచనము పరిశుద్ధాత్మ ద్వారా బయలుపరచబడుతుంది. ఈ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? బయలుపరుస్తూ ఉంటాడు, సత్యాన్ని బయలుపరుస్తూ ఉంటాడు, సత్యములోకి నడిపిస్తూ ఉంటాడు, యేసయ్య చూపిన మార్గములోకి నడిపిస్తూ ఉంటాడు. ప్రభు అయిన యేసు ప్రభు సిలువలో చూపిన ప్రేమను, సిలువలో అనుగ్రహించిన తన యొక్క త్యాగాన్ని తెలుసుకునేలా చేస్తాడు. యేసయ్య చెప్పిన మాటలను గుర్తు చేస్తూ ఉంటాడు పరిశుద్ధాత్ముడు. వాగ్దానాన్ని గుర్తు చేస్తూ ఉంటాడు, ప్రవచనాన్ని గుర్తు చేస్తూ ఉంటాడు, నిత్యము బలపరుస్తూ ఉంటాడు, నిత్యము సత్యములోకి, జీవములోకి నడిపిస్తూ ఉంటాడు. ప్రేమైనటువంటి సంఘమా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనుషులందరి కొరకు సిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన సజీవుడు, తండ్రి ప్రేమను చూపించిన లోకరక్షకుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. యోహాను 3:16 ఆ సత్యాన్ని మనం చూస్తాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి ఒక్కరూ నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించాను. లోకములో వేల మంది, కోట్ల మంది రక్షణ లేకుండా అజ్ఞానంలో, అంధకారములో, పాపములో కృషించిపోతూ ఉన్నారు. కోత విస్తారముగా ఉన్నది, కానీ పనివారు కొదువుగా ఉన్నారు. కోతకు పనివారిని పంపమని ప్రార్థన చేయవలసినటువంటి బాధ్యత మనది. యేసయ్య పని చేయటానికి సిద్ధపడవలసిన బాధ్యత మన మీద ఉన్నది. మనం పొందుకున్న రక్షణను వణుకుతో, భయంతో కాపాడుకుంటూ రక్షణ సువార్తను, యేసయ్య ప్రేమను, యేసయ్య కృపను, క్రీస్తు మరణమును, పునరుత్థానమును ప్రకటించవలసినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉన్నది. ఇంకా మనం సజీవంగా ఉన్నామంటే మన ద్వారా యేసయ్య చేయవలసిన పని, తండ్రి చేయవలసినటువంటి ప్రణాళిక ఇంకా ఉన్నది అని మనం గుర్తుపెట్టుకుని, మనం గ్రహించి, విశ్వసించి, వాగ్దానాలనందు విశ్వాసము ఉంచి, ప్రవచనాలనందు విశ్వాసం ఉంచి, మనం ప్రార్థన ద్వారా మన జీవితాలను సమర్పించుకుంటూ మనం సిద్ధపడాలి అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు సత్యాన్ని. యేసయ్య కృప మనందరికీ సదా తోడైండునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడు అని యేసు ప్రభ, నీ ప్రేమకై వందనాలు. మనుషులందరి కొరకు, నా కొరకు, మా కొరకు సిలువలో సమస్తాన్ని అప్పగించినందుకు వందనాలు. మా అపరాధములను, మా దోషములను యేసయ్య నీ పరిశుద్ధ రక్తములో కడిగినందుకు నీకు వందనాలు. యేసు ప్రభుని ఒప్పుకొనిచున్నాము. యేసు మరణించి తిరిగి లేచిన సజీవుడు అని, యేసు పునరుత్థానుడు అని ప్రకటించటానికి కావలసిన సామర్థ్యమును, ప్రణాళికను, అభిషేకమును, వరములను నీవు అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలు. ప్రతి అనుమానమును, ప్రతి చీకటి అధికారమును, ప్రతి రోగమును, ప్రతి అంతరాయమును, ప్రతి సాతాను యొక్క ప్రణాళికను మా జీవితాల నుండి యేసు ప్రభు నామములో దూరపరుస్తూ ఉన్నాం. యేసు ప్రభు పొందిన గాయాల ద్వారా స్వస్థత అనుగ్రహిస్తున్నందుకు వందనాలు. బలమును, కాపుదలను, విశ్వాసమును అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలు. అభిషేకమును యేసు ప్రభు నామములో అనుగ్రహిస్తున్నందుకు వందనాలు. యేసయ్య చెప్పిన వాగ్దానాన్ని పొందుకోవటానికి, వరములను పొందుకోవటానికి, ఆత్మఫలాల్లో ఫలించటానికి ప్రతి ఒక్కరిని కూడా సిద్ధపరుస్తున్నందుకు వందనాలు. ప్రతి ఒక్క జీవితాన్ని బలమైన సాధనాలుగా తయారు చేసి వాడుకోబోచున్నందుకు వందనాలు. యేసు ప్రభుని ఒప్పుకొనొచ్చు మేము విన్న సత్యాన్ని ప్రకటించటానికి, యేసు ప్రభు యొక్క పునరుత్థానాన్ని ప్రకటించడానికి సహాయము దయచేస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సమర్పణ ప్రార్థన యేసు ప్రభు నామములో చేసి ఆశీర్వాదాన్ని, అభిషేకాన్ని, జీవమును యేసు నామములో పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.